సింహం చెంగలకు వస్తుంది. కట్టకట్టుకొని అంతమంది వచ్చినా కదా జగన్ మళ్ళీ 150 సీట్లు వస్తాయి. అన్ని పనులు బాగానే ఉన్నాయి. పిల్లగాళ్ళకి అమ్మఒడి పడుతున్నాయి, మళ్ళీ విద్యాదేవన పడుతున్నాయి. పనితీరు బాగానే ఉంది. మా ఇంట్లో మా పిల్లగాడికి ఒకటి 50,000 పడ్డాయి, ఒకటికి 20,000 పడ్డాయి. పొత్తులో కలిసి వస్తే 30 సీట్లు ఇద్దరికి వచ్చేది. జనసేనకి 0 ఏమి రావు. ఏమి రావు. కొంచెం అక్కడక్కడ మరి మీ ఊరు సమస్యలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ నాయకులు ఎవరు పట్టించుకున్నారు? మా ఊరు బాగానే పట్టించుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారు ఎవరు ఇక్కడ? మా వాడే కేసీఆర్ నాని గారు ట్యాంకర్ గారు పంపించిండు. చెప్పండి. గురవ వేల్పుల తక్కిలపాడు. మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఒకటి బాగుంటే ఒకటి బాగలేదు. అన్నీ అయితే బాగలేదు. సైడ్ కాలువలు లేవు. సమస్యలు ఏమున్నాయి ఇంకా మీ ఊర్లో? నీళ్ళు వాటర్ రావట్లేదు, ట్యాంకర్ లేదు. మంచినీళ్ళు ఊళ్ళో పోయి తెచ్చుకోవాలి మేము. ఎంత దూరం వెళ్ళాలి? 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. మరి ఎవరికైనా చెప్పారా? ఎవరైనా వచ్చి వాళ్ళకి సమస్య తెలుసుకున్నారా? ఎవరైనా పరిష్కరిస్తున్నారు? తెలుసుకున్నా కూడా చేయట్లేదు. ఎవరు చెప్పారు? సర్పంచ్ చదువుతూనే ఉన్నాం, నాయకులు చదువుతూనే ఉన్నాం, అందరూ చదువుతూనే ఉన్నాం. పట్టించుకోవాలి చేస్తానన్నారు, చేయకుండా వెళ్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది మరి ఇక్కడ? ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది. మరి రోడ్లు బాగాలేదన్నారు. ఏపీ లేదు, రోడ్లు బాగాలేదు కాబట్టి లేదని చదువుతున్నాం. కొన్ని వేయించారు, కొన్ని వేయలే. మీకు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? పెట్టినాయి, అమలైనవి. మరి ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా అది నాకు తెలియదు. ఏది వచ్చేది మనం చూస్తున్నావా? వచ్చిందని బట్టి చూడటమే. వైసీపీ అనుకుంటున్నాను నేను. ఈ ప్రభుత్వం ఏంటంటే లేని వాళ్ళ కోసం, లేబర్ కోసం ప్రభుత్వం ఇది. మా మంచినీళ్ళనే ట్యాంకీ ఓసీలో కాలనీలో ట్యాంకీ ఉంది, ఎస్సీ కాలనీలో కూడా వస్తాయి. కాకపోతే ఎస్సీ కాలనీలో ఆగం చేసుకుంటారు కాబట్టి డైలీ వదులుతారు. సమస్యలు అయితే డ్రైనేజీ ప్రాబ్లమే ఉంది. మాకైతే ప్రభుత్వం మటుకు నెంబర్ 1గా ఉంది. గవర్నమెంట్ దారాకు వచ్చే పథకాలు జనసేన అనేది టీడీపీ అనేది అందరికీ అందుతున్నాయి. మామూలుగా తట్టుకున్నా 100 ఏనుగులు వచ్చినా దాన్ని పుల్ని ఏం చేయలేవు. కానీ అట్నే ఆయన కూడా అంతే. వాళ్ళు చేస్తున్నారు కానీ ఆయన చేసే మంచి పనులే ఆయనకి ఇది అంతే. ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఎస్టీ బీసీలో ఆయన ఒక దేవుళ్ళలాగానే. ఈ టీడీపీ ఉందంటే జనసేన అది వాళ్ళు ఓసీలో అది ధనికుల పార్టీ, ఇది లేబర్ పార్టీ కాబట్టి లేబర్ మట్టికి తిన్నవాడు మర్చిపోడు. అంటే చాలా మంది ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితే వచ్చినాయి కానీ ఊర్లు డెవలప్ అవ్వలేదని చాలా మంది అంటారు. ఊర్లు డెవలప్మెంట్ అనేది అంటే ఎక్కడ డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. మరి దీని గురించి ఏమంటారు? డెవలప్మెంట్ అంటే ఈ స్కూల్ ఉందండి. ఈ స్కూల్ 2001లో పాడుపడిన స్కూల్ లాగా ఉంది. ఇవాళ చుట్టూరు పారీ తీసి లోన పోతే అసలు మా సొంత ఇల్లు కూడా అట్లేవు. నేను విద్యా కమిటీ చైర్మన్ని జిల్లా జెడ్పీఎస్ స్కూల్. ఒకప్పుడు జిల్లా ఎస్పీ స్కూల్లో 400 మంది పిల్లలు ఉంటారు. 400 మంది పిల్లలు ఉంటారు. అలాంటిది ఒక బాత్రూమ్ ఉండేది లేడీస్కి జెంట్స్కి ఇద్దరు కలిపి. ఇవాళ లేడీస్కి సపరేట్ బాత్రూములు ఉన్నాయి. జగన్ గారు వచ్చేలా స్కూల్ కాడికి పోతే మా సొంత ఇల్లు కూడా అట్లా ఇవ్వండి, అలా ఉన్నాయి. మాకు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఏది ఎస్సీ ఎస్టీ బీసీ వరకు ధనికులకు వరకు తెలుగుదేశం రావాలని అనుకుంటారు వాళ్ళు. దీంట్లో మటుకు మాకు ఎస్సీ దానికి వెనకబడ్డ కులాలకి ఏంటంటే మాకు వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. మంచి పనులు చేస్తాను అందరికీ. నమస్కారం అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. మరి ఎలా నడుస్తుంది మీ వ్యవసాయం? వ్యవసాయం అంటే స్వభావాలు వేసిన మొత్తం అది పరిస్థితి. ఇక్కడ నీళ్ళ కరువు చాలా వరకు ఉందని విన్నాము. అంటే 2-3 ఊర్లే ఉండే నీళ్ళు టైటు, అంతా బాగానే ఉంది మా మండలం మొత్తం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చి దాదాపు 5,000లో పూర్తి కావాల్సి వస్తుంది. మరి ఆయన డెవలప్మెంట్ ఎలా చేశారు? డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు. కుటుంబాలు బాగా డెవలప్ అయినాయి. పేద కుటుంబాలు మెయిన్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కుటుంబాల వరకే అతను సహాయం చేసి డెవలప్ అవ్వాలి. కుటుంబాల వరకు సహాయం చేసి రోడ్లు కానీ కాలువలు కానీ మోరీలు కానీ ఇంకా చాలా వరకు జాబ్స్ లేకుండా చాలా వరకు ఆయన సహాయం చేయలేకపోయిందని ప్రజలు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది
మెయిన్ కుటుంబాలే డెవలప్ అవ్వాలి, తర్వాత ఏరియా డెవలప్ అయింది. ముందు మెయిన్ కుటుంబాలే డెవలప్ అవ్వాలి. కుటుంబాలకి ప్రతి నెల ఎంతో కొంత వేస్తుండవు. అది ఉద్యోగాలు లేక చాలామంది యువత రోడ్డు మీద పడ్డారని చాలామంది అనుకుంటున్నారు. ఇచ్చారుగా వాలంటీర్లు, మరి సచివాలయంలో జాబులు అన్నీ ఇచ్చారు కదా. డిగ్రీలు ఎంబీఏలు చదివిన తర్వాత కూడా వాలంటీర్ జాబ్ 5,000కి చేయాలంటే చాలా 2 లక్షల జాబులు రిలీజ్ చేసిండు కదా. 2,10,000 జాబులు, 30,000 40,000 జాబులు వస్తున్నాయి కదా. అది పరిస్థితి. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి బెటర్గా ఉంది. గత ప్రభుత్వాలు అన్నిటికంటే ఈ పాలన బాగుంది అంటున్నారు. సూపర్గా ఉందయ్యా, సూపర్గా ఉంది. గవర్నమెంట్ రైతు వారీగా బాగుంది, పేదలకు బాగుంది. మెయిన్ పేదలకు బాగుంది, పేదలకు బాగుంది. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు, గుగులోతి వెంకటేశ్వర్లు, కాండ్రపాడు. జగన్ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు పూర్తి కావాల్సి వస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. బాగానే అంటే రోడ్లు కాలువలు కానీ? రోడ్లు అంటే పోతా ఎత్తనే ఉండారుగా, అసలు ఎత్తనే ఉండారు. టీవీలో చూడు తెలుస్తుంది నీకు. నీళ్ళ సమస్య చాలా వరకు ఉంది అనుకొని. అంటే మాకుంది, కాండ్రపాడు వరకు ఉంది. కాండ్రపాడు, చెరుకుంపాలెం, ఇటు పోతే కొద్దిగా కోనాపాలెం, ఈ 4 ఓళ్ళకి ఉంది, ఈ 3 ఓళ్ళకి. మొత్తం రాష్ట్రం అంతా నీళ్ళ సమస్య ఉందనే రాష్ట్రం మొత్తం ఎందుకు ఉండదు? ఎక్కడికక్కడ వదిలితే చంద్రలపాడు చూడు ఎట్లా ఉండే నీళ్లు. మా ఖాతే ఏపీ లేదా కీములేం. మరి నేను అనేది పై వర్షం ఎవడేం చేస్తాడో లేదు, మనం ఏం చేయలేముగా. ఉంది మాకు కీము లేదు. ఆ యాలాద్రి ఒకటి ఉంటే అదేమో బాగోలేదు అంటున్నారు, అది ఆమోదనే ఉంది. కాకపోతే కొంతవరకు పర్వాలేదు. ఆయన చెప్పిన మాటల కాడికి నేను చేసి చూపిస్తాను. ఆయన చంద్రబాబు గారు ఏమో చెప్పిండ్లే కానీ చేయలేకపోయిండు. అది ఓకే. ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదండి, ఏ ప్రభుత్వం గెలిస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? మాకు వైఎస్ఆర్ గెలిస్తేనే బాగుంటుంది. మరి డెవలప్ చాలా వరకు కాలేదంటున్నారు బయట అందరూ. చంద్రబాబుకి మారాలి అనుకొని. కాలేదంటే ఇప్పుడు నేను నువ్వు చెబితే కాదుగా, అందరికి తెలుసు అది అయింది. కానీ జనాలకు తెలుసు. ఇప్పుడు జాబ్స్ రాలేవు, పిల్లల జాబ్ రాలేదా? ఎవరికి రాలేదు? ఎప్పుడు రాలేదు? ఇప్పుడా? ఇవాళ జాబు రాలేదంటారా? ఇప్పుడు 6,100 వదిలిండండి జాబులు మొన్న. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వదిలేరని. వాలంటీర్లు ఉండారా? మరి వీళ్ళు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారా? నెలకు 30,000 40,000 సచివాలయాలు చేస్తున్నారా? జాబులు ఎందుకు లేదు? ఇస్తూనే ఉన్నాడు. లేటుగా అంటాం, అదే అనవసరం అండి, తప్పు. కాస్త గిట్నోడు అనుకోవటమే. లేటుగా ఎందుకు వస్తున్నాయండి? ఏ నెలకు ఆ నెలకు వస్తున్నాయి. మా వాడు కూడా ఉండడు. మొత్తానికి ఏది గెలుస్తారంట? మాది వైఎస్ఆర్ గెలుతుంది. 125 130 వస్తాయి. అంటే రోడ్లు ఎలా ఉన్నాయి మీ ఊర్లో? రోడ్లు మామూలుగా గుంట రోడ్లే అంతే. నీళ్ళు సౌకర్యం ఉంది మాకు. డ్రైనేజ్ బాగు చేయట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదా? మరి ఎలా ఉంది పనితీరు? మీకు పింఛన్ అవన్నీ వస్తున్నాయా? అమ్మఒడి? మరి ప్రెసెంట్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం ఏమో మాకు కావాల్సినవి వచ్చినాయి. ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నాం. పింఛని వస్తుంది. మరి ఇంకా మాకు కావాల్సిన ఏమన్నా ఇంకా బాగానే ఉందా? బాగానే కంటిన్యూ అవుతుందా? ఇంకేమన్నా కొత్త దానికి మేము కోరుకోలే లేదు. ఇది బాగానే ఉంది మొత్తం పనితీరు. ఏ ఊరు మీది? రానపేట. ఎలా ఉన్నాయి ఊర్లో సమస్యలు? ఇప్పుడు వరకు బాగుంది. ఇవాళ వరకు అంటే రోడ్లు బాగోలేదు, గుంటలు ఉన్నాయి అన్నారు, నిజమే? రోడ్డు అన్ని బాగున్నాయి. వేస్తున్నారా? కొంతమంది బాగాలేదు, డ్రైనేజీ సమస్య కూడా ఉంది అంటున్నారు. ఎవరు అంటారు, గట్టిగా అంటారు. అంత బాగానే ఉందా ఊర్లు? మరి ఇప్పుడు బాగుందండి. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి? సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? ప్రెసెంట్ ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగుంది. వైసీపీ ప్రభుత్వం బాగుందా? బాగుంది. డబ్బులు కూడా పోయారు. ఆరోగ్యం టీడీపీ జనసేన మరి వస్తున్నాయి, కలిసి వస్తున్నాయి. మరి వైసీపీ పని చేయదు, పంచిపెట్టరు. ఆడ దాచిపెట్టిన అంటారు వాళ్ళు. మొత్తం ఆగాయా అంటారు. ఏడిపించారు, మేము చేశారు. ఇప్పుడు వైసీపీ బాగానే ఉంది, అన్ని బాగానే చేస్తున్నారా? ఈ ప్రభుత్వం బాగుందండి. కానీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ ఏమి డెవలప్మెంట్ లేదు అంటున్నారు. మరి బతుకు నిదానంగా ఉంది. 5 సంవత్సరాలు అయిపోయింది కదా? అయిపోయింది, ఎంత అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకేం ఎప్పుడు చేస్తారు? వచ్చేది ఎవరు వస్తారో మానవాడు మళ్ళీ జరిగేది వాళ్ళు. నెక్స్ట్ ఇది వస్తుంది అంటారా? వైసీపీ అని వచ్చింది అంటారా ఇది డెవలప్మెంట్ చూసి? మొత్తం